హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పాత రైల్వే గేట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ పాత రైల్వే గేట్ని మొత్తం మూసివేశారు. దాని పక్కనే మనకి మీరు చూసినటువంటి కొత్త రైల్వే గేట్ ఇది. దీన్ని ఇటీవలే ఇక్కడ నుంచి కూడా రాకపోవడం స్టార్ట్ అయినాయి. ఈ పాత రైల్వే గేట్ని మొత్తం క్లోజ్ చేసేసి ఇటీవలనే కొత్తగా నిర్మించినటువంటి ఈ కొత్త రైల్వే గేట్ని ప్రారంభించారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ నుంచే రాకపోవడం జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు నేను అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ రాకపోకలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కొత్త రైల్వే గేట్ ద్వారానే 2017 మార్చ్ 25 రోజు ప్రారంభమైనటువంటి మన పాత రైల్వే గేట్ మనకు 8 సంవత్సరాలు సేవలందించింది ఫ్రెండ్స్. 8 ఇయర్స్ నుంచి, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఈ పాత రైల్వే గేట్ ద్వారానే ఇటు మంచిర్యాల నుంచి కానీ ఇటు కరీంనగర్ నుంచి కానీ రాకపోకలు జరిగాయి. ఇప్పుడు ఈ పాత రైల్వే గేట్ని మొత్తం క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మన కొత్త ఆర్ఓబి కోసం ఇక్కడ కొత్త రైల్వే గేట్ అనేది సిద్ధమైంది ఫ్రెండ్స్. ఈ కొత్త ఆర్ఓబి అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అవుతున్నాయి. ఈ పనులు అనేటివి ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కొత్తగా ఏర్పడేసినటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళినటువంటి నేమ్ బోర్డు, వెల్కమ్ బోర్డు. అది ఈ పాత రైల్వే గేట్ ఎందుకు క్లోజ్ చేశారంటే మనకు అక్కడ పిల్లర్ రాబోతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే మనకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరగబోతుంది. ఈ పిల్లర్ వేయడానికి అనువుగా ఉండే స్థలం ఇదే కాబట్టి దీన్ని మొత్తం తీసేసి ఈ కొత్త రైల్వే గేట్ దాని పక్కనే నిర్మించినటువంటి కొత్త రైల్వే గేట్ ద్వారానే ఇప్పుడు ఈ రాకపోకలు జరుగుతున్నాయి. ఇటువైపు నుంచి అటు వెళ్ళాలన్నా, అటువైపు నుంచి ఇటు రావాలన్నా కూడా ఈ కొత్త రైల్వే గేట్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఆర్ఓబి ఏదైతే ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఈ పనులు ప్రారంభమైంది 2023 జూలై 13 రోజు ఈ పనులు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే జస్ట్ ఒక 60% వర్క్స్ మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 40% వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. ఈ రూట్లో వచ్చినటువంటి అతిపెద్ద ఇవి ఏదైతుందో ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ చెప్పాను కదా మీకు ఇందాక, ఇక్కడే మనకి రాబోతుంది. మీరు చూసిన ప్లేస్ని మనకి స్టీల్ బ్రిడ్జ్ పెద్ద పిల్లర్ రాబోతుంది. దానిపైన మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. కాబట్టి ఇంకా 40% వర్క్స్ అనేది కావాల్సి ఉంది. ఈ 40% ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఈ 40% మొత్తం వర్క్స్ పూర్తి అయితేనే మనకి పూర్తి స్థాయిలో ఈ ఆర్ఓబి అనేది అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి ఇది నార్త్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి నార్త్ సైడ్ వ్యూ. ఇది ఈ నార్త్ సైడ్ అనేది మనకి పిల్లర్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఈ నార్త్ వైపు ఉన్నటువంటి ఈ పిల్లర్స్ పైన కొంతవరకు రేలింగ్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనకు పూర్తి కావాల్సింది సౌత్ సైడ్ వైపు. ఈ సౌత్ సైడ్ వైపు ఇక్కడ మీరు చూసినటువంటి ఈ పిల్లర్, ఈ కనిపించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్ మొత్తం మనకి ఇక్కడనే దీన్ని యూజ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ పాత రైల్వే గేట్ని మొత్తం క్లోజ్ చేశారు. ఆ పాత రైల్వే గేట్ దగ్గర నుంచి మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కావాల్సింది ఫ్రెండ్స్. ఈ నార్త్ సైడ్ దాదాపు పూర్తి అవడానికి వచ్చాయి ఈ ఆర్ఓబి పనులు. ఈ సౌత్ సైడ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుండే మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. కాబట్టి ఈ పాత బ్రిడ్జ్ని క్లోజ్ చేసి దాని పక్కన లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఈ కొత్త బ్రిడ్జ్ ఆల్రెడీ ఇది వాడకంలో ఉంది. చూస్తున్నారు కదా, ఇటు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఈ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు అన్ని వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. వచ్చేదైనా వెళ్ళేదైనా ఇటువైపు నుంచి ఇప్పుడు వెహికల్స్ అనేవి కూడా ఇక్కడ మొత్తం కంజెస్టెడ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు పాత రైల్వే గేట్ దగ్గర కొంచెం కన్వీనియంట్గా ఉండేది కంపేర్ టు దిస్ న్యూ వన్. కానీ ఈ కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి ఈ కొత్త రైల్వే గేట్ ప్లేస్లో మాత్రం చాలా కంజెస్టెడ్గానే ఉంది. త్వరగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులోకి వస్తే కానీ ఈ ట్రాఫిక్ కష్టాలు అనేవి తొలగవు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతినిత్యం గంట తరబడి ట్రాఫిక్ అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు పాత రైల్వే గేట్ దగ్గర కానివ్వండి, కొత్త రైల్వే గేట్ దగ్గర కానివ్వండి, ఒకసారి రైల్వే గేట్ అంటే పడితే ఖచ్చితంగా 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు జూలై 4th 2025 ఎగ్జాక్ట్ ఇంకొక 9 days అయితే ఈ ఆర్ఓబి ఏదైతుందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమై 2 years అవడానికి వస్తుంది ఫ్రెండ్స్. 2023 జూలై 30 ప్రారంభమైనటువంటి పనులు ఇది జస్ట్ 60% వర్క్స్ మాత్రమే పూర్తయిపోయాయి. బ్యాలెన్స్ 40% వర్క్స్ త్వరగా పూర్తవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కష్టం తొలగాలంటే ఆర్ఓబి అనేది ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ఈ రైల్వే గేట్ పడిన పాలన ఇక్కడ గంట నిరీక్షణ అనేది
ఇంకా కర్నూలు జిల్లా వాసులందరికీ తప్పనుంది. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసుకొని అందరికీ అందుబాటులో రాబోతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.